శుభోదయం విద్యార్థులారా, మనం ఈరోజు 10వ తరగతి పాఠ్యాంశంలో రెండో పాఠమైనటువంటి అమరావతి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అమరావతి అనేది ఒక ప్రాశస్తమైనటువంటి నగరంగా, ఎంతో సాంస్కృతిక వైభవాన్ని పొందినటువంటి నగరంగా పేరు పొందినటువంటి మహానగరంగా ఉన్నటువంటిది. దాని గురించి ఈరోజు మన కవులు మనకు వివరించడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మనం ఈరోజు చూద్దాం. ఇక్కడ ఒక పద్యాన్ని చూడండి, ఒక చక్కటి పద్యం ఇచ్చాడు. అమరావతి ప్రాశస్తాన్ని గురించి, అమరావతి నగరం యొక్క గొప్పతనాన్ని తెలుపుతున్నటువంటి ఒక చక్కటి పద్యం చూడండి. సూర్యాది గ్రహరాశి సుప్రభాతము పల్కి కరములు సృజించు పురము నిలను, కృష్ణాతరంగిని కృతశుద్ధ పావన గంభీరతనలరు కనకనగరి, బుద్ధాది మౌనీంద్ర పుణ్యపాదములతో పరమ పావనమైన పురము విని, రాజాది రాజుల రాజధానిగా వెలిగి ఆంధ్రజాతికి వన్య అమరపురము, తెలుగు వెలుగుల జిలుగులు చిలకరించి కలములు వెలది నిలయమై బలిమి పెంచి, సకల సురులు యాశిస్సులు సారమోచు ఇస్వయావనికిపై వెలుగు వీటిగనుడు. ఇంతటి చక్కటి పద్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. పై పద్యంలో నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడిగాడు. ఇక్కడ ప్రశ్నలు చూడండి, ఆ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవి. పై పద్యంలో నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఇది ఏ నగరం ఒడ్డున ఉంది? అమరావతి, అమరపురము అనేటువంటి ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణానది అనేటువంటి ఒడ్డున ఉంది ఈ పద్యంలో ఉన్నటువంటి నగరం. ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణానది. కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి నగరం అమరపురము అనేటువంటి నగరం. పై పద్యంలో ఏ పట్టణం గురించి చెప్పాడు? ఇక్కడ చెప్పినటువంటి పట్టణం పేరేంటి? అమరావతి. పద్యంలోని పట్టణము ఏ భాషా ప్రాంతంలో ఉండి ఉంటుంది? ఇక్కడ చెప్పాడు మనకు తెలుగు వెలుగులు జిలుగులు చిలకరించి అని. అంటే తెలుగు భాషా ప్రాంతానికి సంబంధించినటువంటిది అని మనము తెలుసుకోవచ్చు. తెలుగు భాషా ప్రాంతానికి చెందినటువంటిది కాబట్టి ఇంతటి చక్కగా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ పాఠ్యాంశాన్ని. తర్వాత పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చూద్దాం. ప్రక్రియ అంటే ఏంటంటే ఆ పాఠ్యభాగం ఏ రచనా విధానంలో ఉంది అని తెలిపేటువంటి దాన్ని మనం ఏమంటామంటే ప్రక్రియ అంటాం. ఆ పాఠ్యభాగం ఏ రచనా విధానంలో ఉంది, ఇది వ్యాస ప్రక్రియ చెందినటువంటిది. ఏ ప్రక్రియ చెందినటువంటిది? వ్యాస ప్రక్రియ. వ్యాసము అంటే ఏంటి అంటే మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాఠ్యభాగం వ్యాస ప్రక్రియ చెందినటువంటిది అని అర్థం వస్తుంది. వ్యాసం అంటే ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి. ఏదైనా ఒక అంశాన్ని గురించి వివరిస్తున్నప్పుడు, మనము ఏదైనా ఒక అంశాన్ని వివరిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అంశాన్ని వివరిస్తున్నప్పుడు ఆ అంశం యొక్క గొప్పతనాన్ని, ఆ విషయం యొక్క విశిష్టతను తెలిపేటువంటి దాన్ని వ్యాసము అంటాం. అది సమగ్రంగా సవిరంగా తెలియజేయాలి. సవివరంగా అంటే సమగ్రంగా తెలియజేసేటువంటి దాన్ని వ్యాసము అని పిలుస్తాం. ఇక్కడ వ్యాసము ఆధారాలతో కూడినటువంటి సమగ్రమైన సమాచారం అందిస్తుంది. అంటే అక్కడ మనం వ్యాసం చెప్తున్నప్పుడు, ఆ వ్యాసం ఏదైనా సరే విషయాన్ని సమాచారాన్ని అందిస్తున్నప్పుడు దాని చారిత్రకమైనటువంటి అంశాలు కానీ, దానికి సంబంధించినటువంటి చిత్రాలు కానీ, దానికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని మనము సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది కొన్ని పేరాలుగా విభజించబడుతుంది. ఇది కొన్ని పేరాలుగా అంటే కొన్ని భాగాలుగా విభజించడం జరుగుతుంది. వ్యాసంలో చెప్పవలసిన అంశం ప్రాధాన్య క్రమంలో పునరుక్తి లేకుండా ఉంటుంది. పునరుక్తి అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ చెప్పరు. అంటే చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్పకుండా ఉండాలి. మనం ఏదైనా ఒక విశేషాన్ని చెప్తున్నప్పుడు, ఒక అంశాన్ని చెప్తున్నప్పుడు, అదే అంశాన్ని మళ్ళీ వివరిస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేకుండా చెప్పగలగాలి. ప్రస్తుత వ్యాసంలో అమరావతి యొక్క వైభవాన్ని, చారిత్రక నేపథ్యాన్ని కళ్ళకట్టినట్టుగా చెప్పారు మన కవులు. ఆధునిక అంగులతో రూపుదిద్దుకున్నటువంటి మన రాజధాని విశ్వనగరంగా విలసిస్తుందని ఆకాంక్షిస్తూ చెప్పారు. అమరావతి అంటే అర్థం ఏంటంటే అమరము అనేది. అమరము అంటే మరణం లేనిది, లేదా శాశ్వతమైనది, లేదా ఎప్పటికీ నిలిచి ఉండేటువంటిది అని అర్థం వస్తుంది అమరము అని. ఇక్కడ మనకు చక్కగా అమరావతి అని ఇచ్చాడు. అమరావతి అంటే అక్కడ అర్థం ఏంటంటే మన యొక్క రాజధాని ఇంద్రుడి యొక్క రాజధానితో సమానమైనటువంటి అమరావతిగా వెదజల్లుతుంది అని చెప్పవచ్చు. సరే, మనం ఒకసారి పాఠ్యభాంశం యొక్క ఉద్దేశం చెబుదాం. ఉద్దేశం అంటే ఏంటి? ఇతివృత్తం అంటాం. ఇతివృత్తాన్ని మనం ఉద్దేశం అంటే ఎందుకు ఇచ్చాడు ఈ ఇతివృత్తం అని? ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క చారిత్రక, సాంస్కృతిక సాంప్రదాయాలను మనందరికీ
ఆధ్యాత్మికత నేపథ్య గల అమరావతి గురించి ఈనాటి ఆంధ్రులు తెలియజేయడం కోసం ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు. దీన్ని మనం ఇతివృత్తం కూడా చెప్పవచ్చు. అంటే ఏంటండి, ఇక్కడ ఒకసారి చూడండి, జాగ్రత్తగా చూడండి. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం. చారిత్రక అంటే ఏంటి? జరిగిపోయిన చరిత్ర. సాంస్కృతికం అంటే ఏంటి? ఆ సాంస్కృతిక అంటే సంస్కృతి సాంప్రదాయాలు, మన దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, వేషధారణలు, అక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషాలను తెలిపేటువంటివి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? దైవం సంభూతమైనటువంటి కొన్ని మంచి భగవంతుని యొక్క నామస్వరంతో అక్కడ విరజల్లుతుందని చెప్పవచ్చు. ఇవన్నీ ఈనాటి ఆంధ్రులకు తెలియజేయడం కోసం ఇచ్చినటువంటిది, ఇది ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ మనం నేపథ్యంలోకి వెళ్దాం. ప్రవేశకాండం, దీనే ప్రవేశకాండం, నేపథ్యం అంటాం, లేదా ఆ పాఠ్యభాగాన్ని జరిగేటువంటి ముందుగా చెప్పుకున్న అంశం అంటాం. పూర్వకాలము నేపాల్ను పరిపాలిస్తున్నటువంటి రాజు శుద్ధోదనుడు ఉండేవాడు. కపిలవస్తు అనేటువంటి ప్రాంతంలో, నేపాల్లో ఉంది ఇప్పుడు అది. ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగం అది, కానీ ఈరోజు నేపాల్ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం అది. ఒకప్పుడు మన భారతదేశం అంతర్భాగమైనటువంటి కపిలవస్తు నగరం అనేటువంటి నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు శుద్ధోదనుడు. ఏం పేరు? ఆయన పేరు శుద్ధోదనుడు. ఆయన కుమారుడు సిద్ధార్థుడు. ఆయన కుమారుడు పేరేంటి? సిద్ధార్థుడు. ఈ సిద్ధార్థుడు తన భార్య బిడ్డలను, సమస్త జీవితాన్ని, సంతోషాన్ని కూడా వదులుకొని దుఃఖానికి కారణం ఏంటని అన్వేషిస్తూ బయలుదేరాడు సిద్ధార్థుడు. అలా బయలుదేరి బుద్ధగయలో ఉన్నటువంటి బోధి వృక్షం కింద జ్ఞానోదయాన్ని పొందాడు. ఎక్కడ? బీహార్లో ఉన్నటువంటి, ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి బుద్ధగయ అనేటువంటి ప్రాంతంలో ఈయన జ్ఞానోదయాన్ని పొందడం జరిగింది. అప్పుడు ఈయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, సమస్త దుఃఖాల కారణం కోరికలు అని చెప్పాడు. బుద్ధుడిగా మారాడు సిద్ధార్థుడు. బుద్ధుడి యొక్క అసలు పేరేంటి? సిద్ధార్థుడు. ఈ సిద్ధార్థుడే బుద్ధుడిగా మారి ఒకటే మాట చెప్పాడు, సమస్త కోరికలకు కారణం దుఃఖము. కోరికలే, విపరీతమైన కోరికలు కలగడం వల్లనే దుఃఖం వస్తుంది. కాబట్టి మనిషి కోరిక లేకపోతే దుఃఖాన్ని విముక్తిని కలిగించుకోవచ్చు అనేటువంటి ఒక ప్రధాన సూత్రాన్ని చెప్పాడు. ఆయన తర్వాత ఆయన శిష్యులు 6 అష్టాంగ మార్గాలను బోధించాడు ఈయన. ఆ తర్వాత బుద్ధుని బోధనలన్నిటి కలిపి ఆయన మరణించి, అంటే ఆయన నిర్మాణం చెందిన తర్వాత, ఆయన జీవితం పరిసమాప్తం అయిపోయిన తర్వాత త్రిపీఠకముల ద్వారా బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించారు. త్రిపీఠకముల ద్వారా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బౌద్ధుల యొక్క పవిత్ర గ్రంథం త్రిపీఠకములు. బౌద్ధుల యొక్క పవిత్ర గ్రంథం పేరేంటి? త్రిపీఠకములు. గుర్తుపెట్టుకోండి. హిందువుల యొక్క పవిత్ర గ్రంథం ఏంటి? భగవద్గీత. అలాగే క్రైస్తవుల యొక్క మత గ్రంథం ఏంటి? బైబిల్. అలాగే బౌద్ధుల యొక్క పవిత్ర గ్రంథం త్రిపీఠకములు. దీని ద్వారా బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించారు ఆయన శిష్యులు ప్రపంచమంతా కూడా. దక్షిణ భారతాన అద్భుతమైనటువంటి అమరామాన్ని స్థాపించి బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ఆ విధంగా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రపంచమంతా తిరుగుతూ, ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి నగరానికి కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ శిల్పకళా పరిశోధనలో విశిష్ట నైపుణ్యం కలిగినటువంటి, చూడండి ఒకసారి, శిల్పకళా నైపుణ్యంలో విశిష్టమైనటువంటి పరిశోధన కలిగినటువంటి ఫెర్గుసన్. ఎవరైనా? ఫెర్గుసన్. ప్రపంచ శిల్ప సంపదల్లో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని చెప్పాడు. ఇది చెప్పినటువంటి గొప్ప విషయం. ఎవరైనా? ఫెర్గుసన్. ప్రపంచంలో విశిష్ట నైపుణ్యం గల పరిశోధన చేసేటువంటి వారిలో ప్రపంచంలో గల గొప్పవాడిన, భారతదేశంలో కాదు ప్రపంచంలో గొప్పవాడైనటువంటి ఫెర్గుసన్ ఒక మాట చెప్పాడు. ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయి, అంటే గొప్ప స్థాయిలో ఉన్నాయి అని చెప్పాడు. తన పరిశోధన పత్రంలో ఆయన రుజువు చేయడం జరిగింది. ఆ పట్టణం గొప్పతనం ఏంటో మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. తర్వాత చూడండి, ఇక్కడ ఒక చక్కటి చిన్న గేమ్ ఇచ్చాడు. అమరావతి పట్టణము బౌద్ధుల విశ్వవిద్యాలయములు స్థాపించినాడు. ఆంధ్ర సంతతికే మైతాభిమాన దివ్య దీక్షాముఖ స్ఫూర్తి తివరించి ఆ మహావేశమర్దించు ఆంధ్రులారా చలుడాంధ్రలోకమున నక్షత్రాలు నేడు. ఇక్కడ చెప్తున్న చూడండి చక్కగా, చలుడాంధ్రలోకమున నక్షత్రాలు నేడు. ఏమంటుండి ఇక్కడ? అమరావతి పట్టణం బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించినారు. అమరావతి పట్టణంలో
బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించారు. ప్రపంచంలో అతి గొప్ప విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర సంతతికే మహితాభిమానం దివ్య దీక్షాముఖ స్ఫూర్తి వివరించి ఆంధ్ర యొక్క గొప్పదైనటువంటి ఆంధ్రులకే తల ఎత్తుకొని తిరిగేటువంటి గొప్ప దివ్యదీక్షమైనటువంటి స్ఫూర్తి వివరించేటువంటి మహితాభిమానంగా వెలుగొందింది అమరావతి. ఆ మహావేశమర్దించి ఆంధ్రులారా చలుడాంధ్ర లోకమును అక్షింతలు నేడు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అక్షింతలు చల్లండి అంటే ఆశీర్వదించండి అని ఇక్కడ కవులు చెప్పడం జరిగింది. అని కవులు కీర్తించినటువంటి విధంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి అనే పేరు నిర్ణయించడమైంది. ఒకప్పుడు అనేక మంది పరిపాలించినటువంటి రాజధానికి వెలుగొందినటువంటి అమరావతిని ఈరోజు కవులు చెప్పినటువంటి గొప్ప సాంస్కృతిక వైభవం కలిగినటువంటి అమరావతిని, ఎంతోమంది రాజులు పరిపాలించినటువంటి అమరావతిని ఈరోజు మన రాష్ట్ర రాజధానిగా పేరు పొందడం నిర్ణయం జరిగింది. అందుకే చెప్పారు, ఒక కవి చెప్పాడు, చెయ్యెత్తు జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అని చెప్పాడు. చక్కగా ఒక పాటలాగా చక్కగా చెప్పాడు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా. ఒక్కసారి చెయ్యెత్తి జైకొట్టు ఏమని, జై ఆంధ్రప్రదేశ్ అని, నా ఆంధ్రప్రదేశ్ గొప్పదని. ఎందుకంటే గతము ఎంతో ఘనకీర్తి కలిగింది అన్నాడు. మన గతము చాలా ఘనకీర్తి కలిగినటువంటిది. అంటే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. ఎంతోమంది మహానుభావులు ప్రతిస్తున్నటువంటి గొప్పది మన రాష్ట్రం. అంతటి గొప్పదైనటువంటి గతము కలిగినటువంటి దీన్ని కీర్తించాలి అనే స్ఫూర్తితో అమరావతి చారిత్రక వైభవం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ చెప్పినటువంటి ప్రాంత ప్రకారం గలగలా పారేటువంటి కృష్ణానది ఒడ్డున, ఏ నది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కృష్ణానది ఒడ్డున దీని అసలు పేరు ధాన్యకటకము. ఈ నగరం యొక్క అసలు పేరేంటి, ధాన్యకటకం అని పిలుస్తారు. ధాన్యకటకం అంటే అర్థం ఏంటి, ధాన్యగారములు కలిగినది. ధాన్యగారములు అంటే ఏంటి, ధాన్యం ధనరాశిగా కలిగినటువంటి నగరం అని అర్థం. ఇది అంతగా వెదజల్లినటువంటి గొప్ప నగరం మన నగరం. ఏ నగరం అది, అమరావతి అనేటువంటి నగరం. దీన్ని మొట్టమొదటగా పరిపాలించిన రాజులు ఎవరంటే శాతవాహనులు. ఎవరు పరిపాలించారు దీన్ని మొట్టమొదటగా? శాతవాహనులు దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కాబట్టి అమరావతిని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజులు ఎవరు అంటే శాతవాహనులుగా మనం చెప్పవచ్చు. దీన్ని ధరణికోట అని కూడా పిలుస్తారు. దీన్ని మనం ఏమని పిలుస్తాము, ధరణికోట. ఏమని పిలిచేవారు, ధరణికోట అని పిలిచేవారు. కాలక్రమంలో అమరావతిగా స్థిరపడిపోయింది. ఇది చక్కగా ఆ తర్వాత కాలంలో అమరావతిగా పేరు పొందినటువంటిది. మొట్టమొదటి దీన్ని ధాన్యకటకం అని పిలిచేవారు. ఆ తర్వాత దీన్ని రాజధానిగా అమరావతిగా పరిపాలించారు. దీన్నే ధరణికోట అని పిలిచాము. ఆ తర్వాత అమరావతి, అమరము అంటే మరణం లేనిది, శాశ్వతమైనది, స్థిరమైనది, జీవితం ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి దానిగా పేరు పొందింది. అమరావతిగా స్థిరపడిపోయింది. అంతటి గొప్పది మన యొక్క అమరావతి అనేటువంటి రాజధాని. దీని గురించి ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అయితే శాతవాహనుల కంటే కూడా పూర్వమే ఆంధ్రదేశాన్ని కొంతమంది రాజులు పరిపాలించారు, సామంత రాజులు. వాళ్ళే సమగోపులు, గోవద, నరన, కమ్మాయిలు అనేటువంటి వంశీయులు పరిపాలించారు. ఒకసారి చూడండి ఎవరెవరో, ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. సమగోపులు, గోవద, నరన, కమ్మాయిలు అనేటువంటి వంశాలు పరిపాలించాయి. దేన్ని పరిపాలించాయి? అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. అంటే ఎవరికంటే ముందు? శాతవాహనుల కంటే ముందు. అయితే ఈ శాతవాహనుల కంటే ముందు పరిపాలించిన వారిలో కమ్మాయిలు అనేటువంటి వారి దగ్గర, ఎవరి దగ్గర? కమ్మాయిలు అనేటువంటి వారి దగ్గర సామంతరాజుగా ఉన్నాడు శ్రీముఖుడు. ఎవరైనా? శ్రీముఖుడు. శాతవాహన రాజులలో మొట్టమొదటి వాడు శ్రీముఖుడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, శాతవాహన రాజులలో మొట్టమొదటి వాడు శ్రీముఖుడు. ఇతను సామంతరాజుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సామంతరాజుగా. అసలు సామంతరాజు అంటే ఏంటి? సామంతరాజు అంటే ఏంటి చెప్పండి. సామంతరాజు అంటే ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని తనకై తాను స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకోలేక వేరే వారికి శిస్తు కడుతూ తను చిన్న రాజ్యంగా వారికి తనకు వచ్చినటువంటి ఆదాయంలో చక్రవర్తికి కట్టుకుంటూ, చక్రవర్తి ఎవరు? కమ్మాయిలు గొప్ప చక్రవర్తులుగా ఉండేవారు. చాలా రాజ్యాన్ని పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని. అందులో ఒక చిన్న రాజ్యాన్ని, చిన్న ప్రాంతాన్ని ఒక చిన్న
నగరాన్ని సామంతరాజుగా శ్రీముఖుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తాను కష్టపడి స్వాతంత్రాన్ని ప్రకటించుకొని శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఏం స్థాపించాడు? శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరు? శ్రీముఖుడు. కాబట్టి శాతవాహన రాజుల్లో మొట్టమొదటి వాడిగా చెప్పుకునేటువంటి పేరు మనం ఇక్కడ ఎవరి గురించి చెప్పుకోవాలంటే శ్రీముఖుడు. ఈయన మొట్టమొదటి వాడు శాతవాహనంలో. కాబట్టి శాతవాహన రాజులు తూర్పు దిశగా విస్తరించిన తర్వాత కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ధాన్యకటకం రాజధానిగా చేసుకున్నారు. ఎక్కడ దాని రాజధాని చేసుకున్నారు? ధాన్యకటకాన్ని. ఎక్కడ? కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అనేక ప్రాంతం నుంచి తిరుగుతూ వచ్చి తూర్పు దిశగా వచ్చిన తర్వాత రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ రాజ్యాన్ని పెంచుకుంటూ వస్తున్న తర్వాత అలా వచ్చి చివరికి కృష్ణానది ఒడ్డున ధాన్యకటకం అనేటువంటి రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఎప్పటి నుంచి ఎప్పటిదా పరిపాలించారు? క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 220 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? 220. అంటే దరిదాపుగా 220 సంవత్సరాల పాటు శాతవాహనుల కింద అమరావతి రాజధానిగా వెలుగొందింది. ఒకసారి చూడండి, ఎన్ని సంవత్సరాలు? 220 సంవత్సరాలు. సుమారు చెప్పాలంటే క్రీస్తు శకం అంటే క్రీస్తు శక ప్రారంభకులు ఎవరై అంటే శాతవాహనులు. క్రీస్తు శకం ప్రారంభకులు ఎవరంటే శాతవాహనులుగా చెప్పుకోవచ్చు మనం. ఎవరు శాతవాహనులు? శాతవాహనంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్రీముఖుడు, అతని దగ్గర నుంచి వారందరూ అనేక మంది రాజులు అమరావతి రాజధానిగా చేసుకొని 220 సంవత్సరాలు పరిపాలించారు. వారిలో గొప్పవారు ఎవరెవరై అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ. ఒకసారి చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ. గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ. వీరిలో గౌతమిపుత్ర శాతకర్ణి అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేశాడని చెప్పవచ్చు. శాతకర్ణుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి కంటే ముందు పులోమావి కంటే ముందు గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రాజధానిని చాలా చక్కగా అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత కాలంలో ఈ రాజధానిని ఇంకా కొంతమంది పరిపాలించారు. ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు ఇలా ధాన్యకటకాన్ని అభివృద్ధి చేశారు. ఎవరి తర్వాత? శాతవాహనుల తర్వాత. శాతవాహనుల తర్వాత వచ్చిన వారిలో ఇక్ష్వాకుల వంశం వారు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు ఇలా ఈ రాజ్యాన్ని అందరూ అభివృద్ధి చేయడం జరిగింది. తదనంతరం ధరణికోట రాజధానిగా చేసుకొని కోటబేతరాజు, జాగ్రత్తగా వినండి, కోటబేతరాజు వంశీయులు పరిపాలించారు. కోటబేతరాజు వంశీయులు ఎవరి తర్వాత? శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు వచ్చారు. ఇక్ష్వాకుల తర్వాత పల్లవులు వచ్చారు. పల్లవుల తర్వాత విష్ణుకుండినులు వచ్చారు. వాళ్ళ తర్వాత చాళుక్యులు వచ్చారు. ఆ తర్వాత ధరణికోట రాజధాని చేసుకుని కోటబేతరాజు వంశీయులు పరిపాలించారు. అంటే దాదాపుగా చివరి వారుగా చెప్పుకోవాల్సిన వారిలో కోటబేతరాజులని మనం చెప్పుకోవచ్చు. కోటబేతరాజు పరిపాలిస్తున్నప్పుడు కాకతీయ సామ్రాజ్యం అయినటువంటి రుద్రమదేవికీలకి బంధుత్వం ఉండేది. ఎవరికి? కోటబేతరాజుకు అలాగే కాకతీయ సామ్రాజ్యం అయినటువంటి రుద్రమదేవికి వీరిద్దరికి కూడా బంధుత్వం ఉండేది. కాకతీయ సామ్రాజ్యం రుద్రమదేవికి కోటమరాజులకు ఇద్దరికి కూడా బంధుత్వం అనేది ఏర్పడింది. అంటే వారిద్దరి మధ్య చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. వ్యాపార బంధంలో కానీ, ఒకరికొకరికి ఆ మిగతా రాజ్యాల సహకారంలో కానీ, సైన్య సంబంధంలో కానీ బంధుత్వం అనేది ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత విజయనగరాన్ని పరిపాలించినటువంటి వారిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందింది. అందులో శ్రీకృష్ణదేవరాయలు గొప్పవాడు. విజయనగర రాజులు అనగా మనకు గుర్తొచ్చేది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కొండపల్లిని జయించి, దేన్ని జయించాడు? కొండపల్లిని. ఆ కొండపల్లిని జయించి విజయయాత్రలో వస్తూ ఎవరైనా శ్రీ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు ఆంధ్రుల యొక్క అద్భుతమైన పరిపాలన చేస్తూ ఆంధ్రుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి వారిలో చక్రవర్తుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒకరిగా చెప్పవచ్చు. అలాంటి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినటువంటి శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులు ఏర్పరచుకొని చక్కగా తెలుగు యొక్క ప్రపంచాన్ని సాటినటువంటి గొప్ప వ్యక్తి. ఎన్నో దేవాలను అభివృద్ధి చేసిన ఆయన విజయయాత్రలో వస్తూ అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామిని, ఏ లింగేశ్వర స్వామి? అమరలింగేశ్వర స్వామి. పంచరామాల్లో ఇది ఒకటి. మొత్తం మనకు పంచరామాలు ఉన్నాయి. అంటే అరామాలు అంటాం. అంటే ఈ అరామాల్లో
లింగేశ్వర స్వామి అమలింగేశ్వర స్వామి అనేటువంటి మొట్టమొదటి వాడు ఎవరై అంటే పంచరామాలు మొదటిది అమరావతి. ఈ అమరావతిలో అమలింగేశ్వర స్వామికి విలువైనటువంటి బంగారపు నగలు కానుకలు సమర్పించాడని మనకి ఇక్కడ శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. దేని ద్వారా తెలుస్తుంది? అక్కడ లిఖించినటువంటి శాసనాలు, అంటే వారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు శాసనాలు చేయించి ఆ శాసనాల ద్వారా తెలియడం జరిగింది. తర్వాత కాలంలో క్రీస్తు శకం 1778లో 1798లో స్థానిక రాజు అయినటువంటి జమీందారు గారు, అంటే అంతకుముందు ఇంకా రాజులు పరిపాలించారు, ఆ తర్వాత వచ్చినటువంటి వారిలో జమీందారులు, బ్రిటిష్ కాలం వచ్చినప్పటికీ ఆ బ్రిటిష్ కాలంలో జమీందారు అయినటువంటి రాజా వాసిరెడ్డి వెంకటరాతి నాయుడు గారు, ఏం పేరు ఆయన పేరు? రాజా వాసిరెడ్డి వెంకటరాతి నాయుడు గారు. ఈయన అమరావతిని అత్యంత వైభవపేతమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దారు. ఈయన ఆ తర్వాత అమరావతిని అత్యంత వైభవపేతమైనటువంటి రాజధాని నగరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకని? అమరావతి యొక్క ప్రాశస్తాన్ని ప్రపంచానికి సాటినటువంటి వారు గొప్పవారు శాతవాహనులు. ఆ తర్వాత ఇంకెంతోమంది పరిపాలించారు. చివరికి రాజా వాసిరెడ్డి వెంకటరాతి నాయుడు గారు అమరావతిని బాగా అభివృద్ధి చేయడం జరిగింది. అమరావతి అనేక మంది ప్రభువుల పాలనలో కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఆయా రాజుల పరిపాలనలో అమరావతి చక్కగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. అలాంటి వారిలో మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆ తర్వాత అనేక మంది పరిపాలించినప్పుడు అక్కడ మతాచారాలు కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ అమరావతి మీద ప్రభావం చూపించాయి. ఏం చూపించాయంట? చూడండి ఒకసారి. సంస్కృతి సాంప్రదాయాలు, మతాచారాలు, అంటే అక్కడ ఏ మతం అయితే ఉంటుందో ఆ మతాచారాలు అవలంబిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి మతం ఏంటి? హిందూ మతం. అందులో 2 వర్గాలు ఉండేవి. ఒకటి శైవులు, 2 వైష్ణవులు. ఆ తర్వాత హిందూ మతం తర్వాత బౌద్ధ మతం వ్యాప్తి చెందింది. ఆ తర్వాత జైన మతం వ్యాప్తి చెందింది. ఆ తర్వాత ఇస్లాం మతం, క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది. ఇలా ఒక్కొక్క మతం ప్రభావం అమరావతి మీద చూపించిందని చెప్పవచ్చు. ఇక్కడ అందువల్లనే అమరావతిని ఆంధ్రప్రదేశ్కు సాంస్కృతిక రాజధానిగా చెప్పుకుంటాం మనము. అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని. ఎందుకని? అన్ని మతాలకు నిలయమైంది. ఏ ఒక్క మతానికో ప్రాధాన్యమైనటువంటిది కాదు. ఇక్కడ అన్ని మతాలకు నిలయమైనటువంటిది ఇక్కడ. కాబట్టి దీన్ని సాంస్కృతిక రాజధాని అంటాము దీన్ని. ఎందుకని? ఇక్కడ చూడండి ఒక్కసారి మీరు. ఇక్కడ మొట్టమొదటిగా ఉన్నటువంటి మతం ఏంటి? శైవ మతం. ఆ తర్వాత వైష్ణవ మతం, ఆ తర్వాత బౌద్ధ మతం, ఆ తర్వాత జైన్లు వచ్చారు, ముస్లిం మతం, క్రైస్తవ మతం. అన్ని మతాలకు నిలయమైనటువంటిది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి మన మత సామరస్యం చక్కగా వెలిసినటువంటి ప్రాంతం అమరావతి అనేటువంటి ప్రాంతం. తర్వాత చూడండి ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. బౌద్ధ స్తూపం కనిపిస్తుంది కదా మనకు, బౌద్ధ స్తూపం. ఈ బౌద్ధ స్తూపాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం కదా, చూడండి చక్కగా ఒకసారి. ఈ బౌద్ధ స్తూపం అనేది చాలా చాలా వైభవయుతంగా ఇప్పటికీ అమరావతిలో వెలిసిల్తూ ఉంది. ఈ బౌద్ధ స్తూపం బౌద్ధుల యొక్క శిష్యులు నిర్మించినటువంటిది. ఇక్కడ ఒకసారి చూద్దాం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు ధాన్యకటకం సందర్శించాడని చెప్తూ ఉంటారు. చూడండి, భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరిగినటువంటి గౌతమ బుద్ధుడు ప్రపంచంలో బౌద్ధ మతాన్ని వ్యాప్తి చెందినటువంటి శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో గొప్పవారిలో అశోకుడు ఒకడు. ఆ తర్వాత చాలామంది బౌద్ధ మతాన్ని ప్రపంచం అంతా సాధించారు. ఆ గౌతమ బుద్ధుడు వివిధ ప్రాంతాలు తిరుగుతూ అక్కడి నుంచి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఎక్కడికి వచ్చాడంట? ధాన్యకటకం సందర్శించాడు. అంటే ధాన్యకటకం అంటే ఏంటి? అమరావతి. ఇప్పుడు మనం చెప్పినటువంటి అమరావతిని ఎప్పుడు సందర్శించాడు? క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో. ఎప్పుడు సందర్శించాడంట? క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ఈయన సందర్శించడం జరిగింది. ఎవరైనా? గౌతమ బుద్ధుడు ధాన్యకటకం సందర్శించాడు. ఆ తర్వాత సిద్ధార్థుడి యొక్క పవిత్ర పాదస్పర్శతో ధాన్యకటకం పునీతమైందని బుద్ధులు విశ్వసిస్తారు. ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు వచ్చాడో ఆయన యొక్క పాదస్పర్శతో ధాన్యకటకం అభివృద్ధి చెందింది. ధాన్యకటకం పవిత్రమైపోయింది. పవిత్ర పాదస్పర్శతో పునీతమైంది, అంటే పుణ్యానికి నిలయమైపోయింది. ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో పునీతమైనటువంటి
గొప్పగా విలసిల్లింది అని చెప్తూ ఉంటారు బౌద్ధులు. ఈ విషయాన్ని బౌద్ధ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి మనకు. ఇటీవల 2006లో ప్రపంచ బౌద్ధ గురువు దలైలామా గారు, ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రపంచం బౌద్ధ మత గురువు ఎవరు? దలైలామా. ప్రపంచ క్రైస్తవ మత గురువు పోపు, అలాగే ఇక్కడ కూడా బౌద్ధ మత గురువు దలైలామా. ఈయన 2006 సంవత్సరంలో, ఎప్పుడు జరిగింది ఇది? 2006 సంవత్సరంలో కాలచక్ర మహాసమ్మేళనం అనేటువంటి ఒకదాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. కాలచక్ర మహాసమ్మేళనం ఒకసారి చూడండి, ఇక్కడ అమరావతిలో కాలచక్ర మహాసమ్మేళనం అనేటువంటి ఒకదాన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఎంతో ఖర్చు పెట్టి ప్రపంచమంతా బౌద్ధ శిష్యులను తీసుకొచ్చి ఎంతో వైభవపేతంగా దీన్ని విదజల్లడం జరిగింది. దేశ విదేశాల నుంచి అనేక మంది బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, దీన్ని బౌద్ధ స్తూపం అని పిలుస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ బౌద్ధ స్తూపం దీన్ని నిర్మించడం జరిగింది. ఇలా ధాన్యకటక నగరంలో బుద్ధదేవుని యొక్క ధాతువులు భద్రపరిచిన బరిను నిక్షిప్తం చేసి మహాచైత్యం నిర్మించారు. ఇక్కడ చూడండి ఒకసారి, మహాచైత్యం, దీన్ని మహాచైత్యం అని పిలుస్తాం. ఏమని పిలుస్తారు దీన్ని? మహాచైత్యం. అంటే ఆయన ధాతువులు, ఆయన దగ్గర నుంచి కొన్ని వస్తువులు తీసుకొని ఒక పెట్టెలో భద్రపరిచి అక్కడ లోపల పెట్టి దాని మీద ఒక మహాచైత్యం నిర్మించారు. అదే మహాచైత్యం చూడండి ఒకసారి చక్కగా. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఆ చైత్యం చుట్టూ అద్భుతమైన కళాఖండాలు అమర్చారు. ఇక్కడ చూడండి, ఆ చైత్యం చుట్టూ అత్యద్భుతమైనటువంటి కళాఖండాలను అమర్చారు. శిల్పులు దీర్ఘచదరపు తథాగతుని యొక్క జీవిత ఘట్టాలను శిలాపలకల మీద చిత్రించారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఈ చుట్టూ ఉన్నటువంటి శిలాపలకాల మీద ఆయన జీవిత ఘట్టం మొత్తం కూడా, బుద్ధుని జీవిత ఘట్టం, ఆయన జరిగినటువంటి ఆయన యొక్క జీవిత చరిత్ర మొత్తాన్ని కూడా ఇక్కడ చక్కగా నిక్షిప్తం చేయడం జరిగింది. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఈ శాసనాల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద కానీ నిర్మించడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఈ మహాచైతం చుట్టూ దీర్ఘచతురస్రంగా మహాచైతం చుట్టూ వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఆ జీవిత ఘట్టాలను శిలాపలకాల మీద చెక్కారు. ఎంత అద్భుతంగా చెక్కారంటే చాలా చక్కగా చెక్కారు. నాగార్జునుడు అనే బౌద్ధ మతాచార్యుడు శాతవాహన రాజు అయిన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. నాగార్జునుడు నుండి ఒక మతాచార్యుడు ఉండేవాడు, బౌద్ధ మతాచార్యుడు నాగార్జునుడు అని. ఆ బౌద్ధ మతాచార్యుడు శాతవాహన రాజుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి స్నేహితుడు. ఎవరికి? యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి రాజుకు మంచి మిత్రుడిగా ఉండేవాడు. ఎవరైనా? నాగార్జునుడు. వీరి స్నేహబంధానికి గుర్తుగా వీరిద్దరు రాసినటువంటి ఒక 2 గ్రంథాలు సృహలేఖ రత్నావళి. ఆ 2 గ్రంథాలు ఏంటి? సృహలేఖ రత్నావళి అనేటువంటి 2 గ్రంథాలు రచించడం జరిగింది. ఆ 2 గ్రంథాలు ఒకసారి చూడండి, ఇక్కడ సృహలేఖ రత్నావళి. ఎవరు రచించారు ఇవి? యజ్ఞశ్రీ శాతకర్ణి రచించడం జరిగింది నాగార్జునుడు సహకారంతో. ఇందులో ప్రకటించిన భావాలు వారి ఆత్మీయతకు అద్దం పడతాయి. అంటే వారి యొక్క స్నేహపూరితమైనటువంటి బంధానికి, వారిద్దరి మధ్య జరిగినటువంటి చక్కటి స్నేహబంధానికి, అక్కడ ఉన్నటువంటి బౌద్ధుని యొక్క విశేషాలకు ఆ 2 గ్రంథాలు అనేవి ముఖ్యంగా చెప్పుకోవడం జరిగింది. ఈయన ధరణికోటలో నందికొండ ప్రాంతంలో గల బౌద్ధ రామాల్లో నివసిస్తూ ఉండేవాడని, ఇక్కడ ఒక విద్యాపీఠం స్థాపించాడు. ధరణికోటలోను నందికొండ ప్రాంతంలోను. ధరణికోట అంటే చెప్పే కదా అమరావతి, నందికొండ అంటే నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి సాగర్కి అవతల ఉన్నటువంటి ఒక మ్యూజియం కొండ ప్రాంతాన్ని నందికొండ అని పిలుస్తాం. ఈ నందికొండ ప్రాంతంలో ఈయన ఒక చక్కగా బౌద్ధ రామాలు నిర్మించాడు. అంటే బౌద్ధుని యొక్క గదులు అక్కడ అలా మ్యూజియం లాంటివి నిర్మించడం జరిగింది. ఇక్కడ విజయపూర్లో శ్రీపర్వత విద్యాపీఠం స్థాపించాడు. దేని స్థాపించాడు? శ్రీపర్వత విద్యాపీఠం. ఒకసారి చూడండి జాగ్రత్తగా, శ్రీపర్వత విద్యాపీఠం ఎక్కడ స్థాపించాడిన దీన్ని? విజయపూర్లో శ్రీపర్వత విద్యాపీఠం అంటే యూనివర్సిటీ ఒకదాన్ని స్థాపించడం జరిగింది నాగార్జునుడు. ఇక్కడికి దేశ విదేశాల నుంచి విద్యార్జన చేసేవారు విద్యార్థులు. సుమారుగా చెప్పాలంటే ఇక్కడ
7,700 మంది విద్యార్థులు బౌద్ధ భిక్షులు ఉండేవారంట. ఎంతమంది ఉండేవారంట? 7,700 మంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారుగా 7,700 మంది బౌద్ధ భిక్షులు ఉంటూ అక్కడ విద్యను అభ్యసించేవారు. ఇక్కడ ఏమేం చెప్తారు అంటే బోధన, ఈ విశ్వవిద్యాలయంలో బోధించేది ఏంటంటే ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రసాయనము, వృక్షశాస్త్రం. ఒకసారి చూడండి ఏమేమి బోధిస్తారో. ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రసాయనము, వృక్షశాస్త్రం, లోహశాస్త్రము ఇవి బోధించేవారు. ఇది ప్రధానంగా బోధిస్తూ అక్కడ అనేకమైనటువంటి విద్యార్థులకు విద్యను దించడం జరిగింది. నందికొండలు సుమారుగా 1,500 గదులుండేవి. ఎన్ని గదులుండేవంట? 1,500 గదులుండేవంట. సుమారుగా చెప్పాలంటే 1,500 అరామాలు నిర్మించారు. అరామాలు అంటే తెలుసు కదా, గదులు అంటాం. ఈ అరామాల్లో ఎక్కువగా పుస్తకాలతో నిండి ఉండేవి, వివిధ శాస్త్రమైనటువంటి గ్రంథాలతో నిండి ఉండేవి. అవి ఆచార్యుని యొక్క బుద్ధఘోషుడు, ఆచార్యుడు అంటే ఇక్కడ విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులు, గురువులు అంటాం. ఆచార్య బుద్ధఘోషుడు గారు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ఇక్కడ బోధన చేశారని మనకు తెలుస్తూ ఉంది. అంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గొప్ప తత్వవేత్తలైనటువంటి బుద్ధఘోషుడు గారు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి వీళ్ళు ఇక్కడ విద్యను బోధించారు. అంటే ఇక్కడ గురువులుగా పనిచేశారు. ఇక్కడ సుమారుగా క్రీస్తు శకం 640లో ఈ ప్రాంతం సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ తన రచనలో తెలియజేశాడు ఈ విషయాన్ని. ఎప్పుడు? క్రీస్తు శకం 640. నోట్ చేసుకోండి దీన్ని. 640లో ఈ ప్రాంతం సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ తన చరిత్రలో తెలియజేశాడు ఈ విషయాన్ని. అంటే ఇది లిఖితపూర్వకంగా ఇప్పటికి కూడా చైనాలో ఆయన రచించిన గ్రంథంలో తెలియజేయపరచబడింది. చంద్రగుప్త మౌర్యుని పరిపాలన కాలంలో ఆంధ్ర ప్రాంతం సందర్శించిన గ్రీకు రాయబారి మొగస్తనీస్ చంద్రగుప్తుడు పరిపాలిస్తున్నప్పుడు, చాణక్య చంద్రగుప్తుడు అంటాం. చాణక్యుడు, చంద్రగుప్తుడు భారతదేశంలో ఒక గొప్ప కీర్తిని కలిగించినటువంటి రాజులుగా ఉండేవాడు చంద్రగుప్త మౌర్యుడు. ఆయన దగ్గర మంత్రిగా ఉన్నాడు చాణక్యుడు. ఆ కాలంలో మొగస్తనీస్ వచ్చాడు మన భారతదేశానికి, గ్రీకు రాయబారి. ఏ దేశ రాయబారి అయినా? గ్రీకు రాయబారి మొగస్తనీస్ వచ్చాడు క్రీస్తు పూర్వం 302లో. ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు పూర్వం 302లో. అప్పుడే తను రాసినటువంటి ఇండికా అనే గ్రంథంలో, ఏ గ్రంథం? ఇండికా అనే గ్రంథంలో ఆంధ్రులకు ప్రాకారం ఉన్నట్టు 30 నగరాలు ఉన్నట్టుగా పేర్కొన్నాడు తన గ్రంథంలో. అంటే ఆంధ్రుల గురించి క్రీస్తు పూర్వం 302లోనే తన ఇండికా గ్రంథంలో తెలియజేశాడు మొగస్తనీస్. ఇది గుర్తుపెట్టుకోండి చాలా ముఖ్యంగా. ఆంధ్రుల యొక్క చరిత్రను మొట్టమొదటిగా ముందుగా తెలియజేసిన వ్యక్తి ఎవరయ్య అంటే మొగస్తనీస్. ఏ గ్రంథం ద్వారా? ఇండికా అనేటువంటి గ్రంథం ద్వారా ఆయన చెప్పడం జరిగింది. దానిలో ధాన్యకటకం పేరు కూడా తెలిపాడు. దీని గురించి కూడా చెప్పడం జరిగింది. అందులో ఆయన చెప్పినటువంటి నగరాల్లో ఒక నగరం పేరేంటి? ధాన్యకటకం అంటే అమరావతి. క్రీస్తు పూర్వం నుంచే పేరు పొందిన నగరంగా ఇది చరిత్రకారులు భావిస్తున్నారు. బుద్ధుని జాతకథలు చెప్పుకుంటూ ఉంటాం. మనం 8th క్లాసులు చెప్పుకున్నాం, గుర్తుంది కదా స్టూడెంట్స్? ఏమని చెప్పుకున్నాం? అజాంత చిత్రాలు చెప్పుకున్నాం. అజాంత చిత్రాలు అనే పాఠంలో బుద్ధుని జాతకథలు చెప్పుకుంటూ ఉన్నాం. అజాంత చిత్రాలు ఇప్పటికి ఉన్నాయి మనకు మహారాష్ట్రలో. అప్పుడు చెప్తున్నప్పుడు బుద్ధుని జాతకథలు చెప్తూ ఉంటాం. ఆ బుద్ధుని జాతకథలో ఏ పేరు వచ్చింది? ఆంధ్రనగర్ అని కూడా వచ్చింది. అదే ధాన్యకటకము. ఆ బుద్ధుని జాతకథలో చెప్పినటువంటి కథలో ఆ బుద్ధుని గురించి చెప్తున్నట్టు చరిత్రలో మహారాష్ట్రలో ఉన్నటువంటి అజంత చిత్రాల్లో చెప్తున్నటువంటి ప్రాంతంలో ఒక చిన్న ప్రాంతంలో ఒక రాతి మీద రాసినారు ఆంధ్రనగర్ అని. ఆంధ్రనగర్ అంటే ఏంటి? ధాన్యకటకమే. అదే అమరావతి. అశోకునికి పూర్వమే ధాన్యకటకంలో బౌద్ధ స్తూపం ఉన్నట్టు తెలుస్తుంది. అశోకుడి కంటే ముందే ఆ ధాన్యకటకంలో అంటే అమరావతిలో బౌద్ధ స్తూపం ఉందని తెలుస్తుంది. అంటే అతి ప్రాచీనమైందని అర్థమవుతుంది. ఎందుకని? క్రీస్తు పూర్వం 500వ శతాబ్దంలోనే బుద్ధుడు ఇక్కడికి వచ్చాడు. అతను వచ్చినప్పుడు ఇక్కడ బౌద్ధ స్తూపాన్ని స్థాపించారు. అంటే అమరావతిని తన పాదస్పర్శతో పునీతం చేశాడు బౌద్ధుడు. ఎవరైనా? గౌతమ బుద్ధుడు. తర్వాత కాలంలో అమరావతికి సమీపంలో ఉన్న వడ్డమాను, మనుగోడులో జైన మతం విస్తరించింది. చూడండి, ఆ బౌద్ధ మతం తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి మతం ఏంటి? జైన మతం. నెక్స్ట్ వచ్చిన మతం ఏంటి? జైన మతం. ఇక్కడ జైన మతం విస్తరించడం జరిగింది. చూడండి, ఎక్కడ ఇది? వడ్డమాను, మునుగోడు అనే ప్రాంతం విస్తరించింది ఇది జైన మతం.
సమస్త జీవుల పట్ల దయ ఉండాలంటూ వర్ధమాన మహావీరుడు అంటే జైన తీర్థంకరులో 23వ వాడిన జైన తీర్థంకరులో 23వ వాడైనటువంటి వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని వ్యాప్తి చెందుతూ జైన తీర్థంకరులో జైన మతాన్ని ప్రచారం చేశాడు. ఈయన చెప్తూ ఏమని చెప్పినంటే సమస్త జీవుల పట్ల దయ ఉండాలని చెప్పాడు. అంటే జైన మతం ప్రపంచవ్యాప్తం చెందింది, భారతదేశంలో కూడా జైన మతం ఉంది. అయితే జైన మతం అనేది అందులో తీర్థంకరులు అనేటువంటి వారిలో 23వ వాడైనటువంటి వర్ధమాన మహావీరుడు అంటే జైన మత స్థాపకుడు ఎవరే అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి పేరు వర్ధమాన మహావీరుడు పేరే చెప్తాం మనం. బౌద్ధ మత స్థాపకుడు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అన్నట్టుగా ఈయన అనేక మంది జైన మతయులను అమరావతిలో జ్ఞానార్జన చేశారు. ఇక్కడ చాలామంది శిష్యులు జైన మత యొక్క శిష్యులు అమరావతిలో విద్యార్జన చేశారు. అంటే విద్యను అభ్యసించారు. ఎక్కడ అభ్యసించారు? అమరావతిలో. కాబట్టి అమరావతిలో పార్శ్వనాథుని యొక్క ఆలయము జైన మత వికాసాన్ని పాక్షికంగా ఉంటుంది. ఇప్పటికీ అమరావతిలో పార్శ్వనాథుని ఆలయం ఉంది. ఏ దేవుడి ఆలయం ఉంది? పార్శ్వనాథుని. ఈయన జైన మతానికి పార్శ్వనాథుడు మొదటివాడు, జైన మతంలో మొదటివాడు పార్శ్వనాథుడు. అతని ఆలయం ఇప్పటికి కూడా విరజిల్లుతూ ఉంది. ఎక్కడ? అమరావతిలో. ఇది అమరావతి యొక్క ప్రాశస్తమైంది. 12-13 శతాబ్దాల్లో బౌద్ధ మత ప్రభావం తగ్గిపోయి శైవ మతం వ్యాప్తి ప్రారంభించింది. మీకు చెప్పే కదా, క్రీస్తు పూర్వం 500వ శతాబ్దం నుంచి జైన మతం, బౌద్ధ మతం, జైన మతం వ్యాప్తి చెందింది అని. ఆ తర్వాత కాలంలో జైన మతం, బౌద్ధ మతం తగ్గిపోయి శైవ మతం వ్యాప్తి చెందింది. అప్పుడు శైవ మతం ఏంటంటే శివమతం. శివుని గురించి అంతలెక్కల కూడా వ్యాప్తి చెందడం ఆరంభించారు. శివుని యొక్క కీర్తిని, శివుని యొక్క గొప్పతనాన్ని, శైవ మతం యొక్క వ్యాప్తి కోసం చాలామంది ఉద్యమం చేసి శైవ మత వ్యాప్తి కోసం కృషి చేశారు. అలా వ్యాప్తి చెందుతున్నప్పుడు అందులో రాజులు కూడా శైవ మతాన్ని అవలంబించసాగారు. శివుడి ఆత్మలింగాల ఒక భాగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠించాడనే పురాణగాథ ప్రచారం ఉంది. శివుడి ఆత్మలింగం అని చెప్తాం మనం. ఆత్మలింగం ఒకటి రామేశ్వరంలో ఉంది. రావణాసుడు కథ వింటున్నప్పుడు మనము రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు అక్కడ వదిలిలేడనేటువంటి చరిత్ర అని చెప్తుంటాం రామేశ్వరం గురించి. అలాంటి ఒక ఆత్మలింగం దేవతల ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠించాడనేటువంటి ఒక పురాణ గాథ మన ప్రచారం ఉంది. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం పంచరామాలు ఒకటైన అమరామంగా ప్రఖ్యాతి పొందింది. పంచరామాల్లో ఒకటి ఏంటి? అమరలింగేశ్వర స్వామి ఆలయం. పంచరామాలయం మనకు 5 ఉన్నాయి. ఆ 5ట్లో మొట్టమొదటిది అమరలింగేశ్వర స్వామి ఆలయం. అది మొదటిగా మనము చెప్పుకుంటూ ఉంటాం. రాజా వాసిరెడ్డి వెంకటరాజు నాయుడు గారు అమరావతి సమీపంలో వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థాపించాడు. ఏ ఆలయం స్థాపించాడు? వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని. ఎక్కడ? వెంకటరాజు నాయుడు అని అమరావతి సమీపంలో ఉన్నటువంటి వైకుంఠపురం అనేటువంటి ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత కాలంలో అమరావతిలో ఇస్లాం మతం వ్యాప్తి చెందింది, క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది, బౌద్ధ మతం ఆ మతాలకు ఆలయమైంది. అన్ని మతాల వారి సమాగమంతో భారతీయ ఆత్మతో ప్రకాశిస్తూ అమరావతి నేటికి విరజిల్లుతూ ఉంది. అలాంటి అమరావతి ఇప్పటికీ కూడా ప్రకాశవంతంగా విరజిల్లుతూ ఉంది. ఎంతో చక్కగా అమరావతి అనేది ప్రాశస్తంగా విరజిల్లుతూ ఉంది అని చెప్పి మనము చెప్పుకోవచ్చు.